వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఇసుక లారీతో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షలు ఆర్థిక సహాయం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మృతుని బంధువులు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో గుర్తు తెలియని ఇసుక లారీ ఢీకొనడంతో దుర్గం బాలకృష్ణ మృతి చెందాడు. ప్రభుత్వం తర్వాత లారీ అక్కడి నుండి పారిపోయింది. సమాచారంతో చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంతో 2 గంటల పాటు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముదుడి బంధువులు ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బాబాకు 2 నాకు 2 నువ్వు చిన్న వేసుకుంటే సరేగా కొడకన్నా అవ్వ నువ్వు రోడ్ ఎక్కువ కింద 4 బర్రెలు ఉన్నాయి ఆ పొలంలో పడతాయి ఈ 4 బర్రెలను ఎల్లగొట్టు నేనన్నా కదా కొడక నేను కొడతారన్న అవ్వ ఇలా రొట్టున్నది ఇప్పుడు పొద్దుగూకి నువ్వెందుకే నేను కొడతానన్నాడు. నేను రోడ్ ఎక్కిన నా కొడుకు రోడ్ ఎక్కుతా అంటే తొక్కి పారేసినయ్యా నా కొడుకు అయ్యో నా కొడుకు మొత్తం పోయి చూద్దే నా కొడుకు పానం లేదయ్యా తోపాటు దిగిపోయినావా నా కొడుకు నా కొడుక ప్రభుత్వం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. 50 లక్షల రూపాయలు వాళ్ళకు అదనంగా ఇప్పటికీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నాను. అల్లుడు సొంతలుడేనా? సొంతలుడు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగ పిల్లలు చిన్నోళ్ళు. కమలాపురం గ్రామం మంగపేట మండల్ ములుగు జిల్లా. ఇక్కడ ఉష్క లారీల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటాను. కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. లారీలు అదుపు లేని విధంగా తిరుగుతున్నాయి ఇక్కడ. దీన్ని కఠినంగా ఖండించి మాకు కొద్దిగా బైక్ల మీద తిరిగేటోళ్ళకి కానీ నడుచుకుంటూ తిరిగేటోళ్ళకి కానీ హెల్పింగ్గా మీరు ఏం చేసినా సరే వాటి కొద్దిగా తగ్గించి చేసే విధానంగా ట్రై చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను. ఇప్పుడున్న ప్రతి ఒక్క ఎవరైతే యాక్సిడెంట్లకు గురవుతున్నారో, ఎవరైతే ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ యాక్సిడెంట్లకు గురైన ఫ్యామిలీ వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధంగా సహాయపడి వాళ్ళకి అన్ని వేళలా వాళ్ళతో ఉండాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇట్లా మేము చాలామంది చాలా జరుగుతున్నాయి. కొద్ది చర్యలు తీసుకొని వాళ్ళు ఏం చేసుకున్నా మంచిదే, కానీ కొద్ది జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళు మాట్లాడే విధంగా వాళ్ళు మాట్లాడి ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదు అని అంటే ఏం జరిగేది జరుగుతూనే ఉంటాయి. అన్నీ జరుగుతూ ఉంటాయి. పుష్కరాల వల్ల మరణించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం 50 లక్షలు విరాళం ఇవ్వాలని, వాళ్ళ ఫ్యామిలీని దండాలుగా కలిసి వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలని చెప్పి ఈ విధంగా మేము తెలుపుతున్నాం. సమ్మయ్య, నా పేరు సమ్మయ్య బుట్టాయడం. ఇక్కడ కమలాపూర్లో నిన్న జరిగిన యాక్సిడెంట్లో దుర్గం బాలకృష్ణ మరణించడం జరిగింది. ఇసుక క్వారీల వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. కావున ప్రభుత్వం వెంటనే ఇసుక క్వారీకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకొని వారికి వాళ్ళ కుటుంబానికి ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లారీలు కూడా నడవడానికి కొత్త టైం పెట్టి దాన్ని కొద్దిగా శ్రద్ధ వహించాలని ప్రభుత్వం కూడా వహించాలని కోరుకుంటున్నాం. ఈ విషయం ఈ కుటుంబానికే కాదు, ఇంకా రాను చాలామందికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దీనిపై చర్య తీసుకొని ప్రభుత్వం సరిచేయాలని కోరుతున్నాం. నీవు దోషినంత నువ్వు మాట్లాడలేదు, నువ్వు కూడా మాట్లాడు. ఎక్కడ ఏంది నా కొడుకు నేను ఒక్కదాన్ని వచ్చిన వీడికి నాకు ఇంకా అసలు కూడా కొడుక